హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి దోసకాయ టొమాటో పచ్చడి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో కాసింత వేసుకొని దానిపై అలాగే నెయ్యి కూడా వేసుకొని తింటే ఆహా, పుల్లగా కారంగా నాలుకకు మంచి టేస్ట్ తగలాల్సిందే. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. ముందుగా టమాటా, దోసకాయ అలాగే పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అది హీట్ అవ్వగానే నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అది కాస్త హీట్ అవ్వగానే ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇక్కడ వేసుకోవాలి. ఇవి కాస్త చిటపటలాడగానే మనం టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అన్ని టమాటా ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. ఈ పచ్చడి కోసం ప్రాపర్ మెజర్మెంట్స్ అని ఏమి అవసరం లేదు. టొమాటోస్ కాస్త ఎక్కువైనా పర్లేదు, దోసకాయ కాస్త ఎక్కువైనా పర్లేదు. ఇక నెక్స్ట్ వచ్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయల్ని కూడా యాడ్ చేసి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఆ తర్వాత కాస్త వాటిని మగ్గనివ్వాలి. ప్లేట్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా ఇంకాసేపు వాటిని కుక్ చేసుకుని తర్వాత ప్లేట్ తీసి మళ్ళీ నిమ్మకాయ అంత సైజులో చింతపండు యాడ్ చేసుకొని ఇంకా కుక్ అవ్వనివ్వాలి. అవి కుక్ అయ్యేలోపుగా మనం పల్లీలను అయితే వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి, మనకు పచ్చడికి కావాల్సిన మిశ్రమం అయితే ఫుల్గా కుక్ అయిపోయింది. ఇక కాసిన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాం. వెల్లుల్లి రెబ్బలు వేసామంటే ఈ చట్నీకి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇక మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని పొడి పట్టుకొని పెట్టుకోవాలి. ఇదిగోండి, పొడి అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇక దీంట్లోకి మనం పచ్చడి మిశ్రమాన్ని అయితే యాడ్ చేస్తున్నాము. అంతా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పోపు వేసుకున్నామంటే వేడి వేడిగా ఉండే